అమెరికాలో వింటర్ చాలా హార్ష్గా ఉంటుంది. ప్రతి ఏడాది అక్కడ మంచు తుఫానుతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఈసారి కూడా అమెరికాలో కొన్ని రాష్ట్రాలను మంచు దుప్పటి కమ్మేసింది. సుమారు 60 మిలియన్ ప్రజలు అంటే 6 కోట్ల మంది చలి తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కూడా విధించారు. దశాబ్ద కాలంలో ఈ ఏడాది కురిసినంత మంచు గతంలో ఎన్నడూ కురవలేదు. పగటి ఉష్ణోగ్రత అత్యంత కనిష్టానికి పడిపోయింది. ప్రత్యేక కథనంలో అమెరికా మంచు తుఫాను గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికాను మంచు తుఫాన్ ముంచెత్తింది. మంచు తుఫాన్కు సుమారు 6 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 7 రాష్ట్రాలు ఎమర్జెన్సీ విధించాయి. అమెరికా మొత్తాన్ని చలి వణికిస్తోంది. గత దశాబ్ద కాలంలో పడనంత మంచు ఈ ఏడాది పడింది. భారీ మంచు తుఫాన్కు ప్రయాణాలు రద్దయ్యాయి. ఒకవైపు మంచు, మరోవైపు చల్లటి గాలులతో ఆదివారం నాడు ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో దశాబ్ద కాలంలో కురువనంత మంచు ఈసారి కురిసింది. ఇక పలు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. కాన్సాస్, వెస్టర్న్, నెబ్రాస్కా, ఇండియానాలోని కొన్ని ప్రాంతాల్లో మోటరిస్టులు చిక్కుబడిపోయారు. ఈ రీజియన్లో 8 అడుగుల మంచు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నార్త్ ఇంటర్స్టేట్ 70లో ఎక్కువగా మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ వింటర్ స్టార్మ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కన్సాస్, మిస్సోరీలో సోమ, మంగళవారాల్లో గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కన్సాస్, మిస్సీరీలో మాత్రం దశాబ్దం తర్వాత అత్యధికంగా మంచు కురిసింది. ఆదివారం మిస్సోరీలో కార్ పార్కింగ్ లాట్లో కార్లన్నీ మంచుతో కప్పబడిపోయాయి. దీంతో సోమవారం నాడు చాలా మంది ఆఫీస్కు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఉత్తర ధ్రువం వద్ద పోలార్ వోర్టెక్స్ ఏర్పడుతోంది. దీంతో అమెరికాతో పాటు యూరప్, ఆసియా దేశాల్లో విపరీతమైన చలి ఏర్పడే అవకాశాలున్నాయి. కాగా ఈ వోర్టెక్స్ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపు వెళ్తోంది. తాజా అధ్యయనంలో ఆర్టిక్ ప్రాంతంలో వేగంగా వేడెక్కడంతో పోలార్ వోర్టెక్స్ ఐస్ పై గ్రిప్ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ మంచు కాస్త టోర్నడోగా మారే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇండియానా స్టేట్లోని ఇంటర్స్టేట్ 64, ఇంటర్స్టేట్ 69, యుఎస్ రూట్ 41 మొత్తాన్ని మంచు కప్పేసింది. దీంతో ఇండియానా పోలీసులు మోటరిస్టులకు రోడ్డుపై రావద్దని కోరుతున్నారు. రోడ్లపై ఉన్న మంచును యుద్ధ ప్రాతిపదికన ఎత్తివేస్తున్నామని ప్రజలకు తెలిపారు. అయితే పోలీసులు రోడ్డుపై కురుస్తున్న మంచును ఎత్తివేసిన అరగంటలోనే తిరిగి యథాతథ స్థితికి చేరుతోంది. కన్సాస్లో 10 అంగుళాల మంచు కురిసింది. ఉత్తర మిస్సోరీలో 14 అంగుళాల మంచు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కెంటకీ, లూయిస్ విల్లేలో 7.7 అంగుళాల మంచు ఆదివారం నాడు కురిసింది. ఇక్కడ ఇది సరికొత్త రికార్డు. గతంలో ఇక్కడ 3 అంగుళాలకి పరిమితం అయ్యేది. కెంటకీ, లెగ్జింగ్టన్ ఏరియాలో 5 అంగుళాల వరకు మంచు పడింది. అలాగే న్యూయార్క్ విషయానికి వస్తే 3 అంగుళాల కంటే ఎక్కువ ఆదివారం నాడు మంచు కురిసింది. ఓహియో వ్యాలీకి ఈ మంచు తుఫాన్ విస్తరించవచ్చు. ఆదివారం, సోమవారం దక్షిణ ఫ్లోరిడాలో కూడా మంచుతో గడ్డకట్టే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన గాలులకు పలు చోట్ల చెట్లు పడిపోయాయి. ఆర్కాన్సాస్, లూసియానా, మిసిసిపికి టోర్నడోల వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక మంచు తుఫాన్ కారణంగా వందలాది కార్ ప్రమాదాలు జరిగాయి. ప్రధానంగా వర్జీనియా, ఇండియానా, కాన్సాస్, కెంటకీలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగినట్టుగా వార్తలొచ్చాయి. ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్రాలకు చెందిన సైనికులు చికిత్స చేసి పంపించారు. కాగా జాతీయ రహదారులపై పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. మిస్సోరీలో సుమారు 600 మంది మోటరిస్టులు ఎక్కడికక్కడ చిక్కుబడిపోయారు. వాతావరణం ప్రతికూలంగా మారిపోవడంతో కన్సాస్ ఈశాన్యంలో జాతీయ రహదారులు మూసివేసినట్టు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇదిలా ఉండగా కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ మంచు తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సోమవారం నాడు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కార్యాలయాలకు రావాలంటే రోడ్లని మంచుతో కప్పబడిపోయిన నేపథ్యంలో ఇళ్లలోని కుటుంబంతో సేఫ్ గా ఉండాలని గవర్నర్ తమ రాష్ట్ర ప్రజలను కోరారు. ఇదిలా ఉండగా వర్జీనియా రాష్ట్ర పోలీసులు మాత్రం ఆదివారం నాడు తమ రాష్ట్రంలో 135 ప్రమాదాలు జరిగాయి. కారు ప్రమాదాల్లో పలువురు గాయపడినట్టు చెప్పారు. వెస్ట్ వర్జీనియాలో ఆదివారం రాత్రి పలు అంగుళాలు మంచు కురిసింది. మోటారిస్టులు ఇళ్లకి పరిమితం కావాలని కోరారు. ప్రమాదాలు జరిగితే వెంటనే 911 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. మంచు తుఫాన్ కారణంగా రైళ్లతో పాటు విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆదివారం నాడు 20 కంటే ఎక్కువ రైలు ప్రయాణాలు రద్దు చేశారు. సోమవారం నాడు 40 విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని, మంగళవారం నాడు కనీసం 2-3 విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. స్థానికులు ప్రయాణాలు మానుకోవాలని, ప్రజలు ఇళ్లకి పరిమితం కావాలని అధికారులు కోరుతున్నారు. ఆదివారం నాడు న్యూయార్క్, షికాగో, సెయింట్ లూయిస్ మధ్య రైలు సర్వీసులను రద్దు చేశారు. ఇక సెయింట్ లూయిస్లోని లాంబర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సుమారు 200 విమానాలు రద్దు చేశారని ఫ్లైట్ వేర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. సోమవారం నుంచి దేశంలో 3/2 అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయి. ఎముకలు కొరికే చలితో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే సాధారణ ఉష్ణోగ్రత కంటే -7 నుంచి 14 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షికాగో ఆదివారం నాడు -7 నుంచి 10 డిగ్రీలు, మినియాపోలిస్లో -12 డిగ్రీలకు పడిపోయింది. దీంతో అమెరికాలో సోమవారం నాడు స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియానా, మేరీల్యాండ్, వర్జీనియా, కెంటకీలో ఆదివారం నాడు విమాన సర్వీసులు, రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించాయి. అమెరికాలో ప్రతి ఏడాది వింటర్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. గత ఏడాది మంచు కారణంగా మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. అయితే ఇప్పటి వరకు మరణాల గురించి వార్తలు రాలేదు. అధికారులు అప్రమత్తమై ప్రమాదాలను అరికట్టగలిగితే ప్రాణాలను కాపాడవచ్చు అనేది అమెరికా పౌరుల మనోభావన.